అందరికీ నమస్తే అండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజున రాజమహేంద్రవరంలో జరిగింది. అయితే ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. సో ఇంతవరకు బాగానే ఉంది. అయితే రామ్ చరణ్ గారు మాట్లాడుతూ ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని బయటపెట్టారు. అసలు సినిమా ఈ గేమ్ చేంజర్ అంటే ఏంటి, గేమ్ చేంజర్లో ఉండే ప్రత్యేకత ఏంటని చెప్పి ఒక సింగిల్ లైన్ వర్డ్లో బయటపెట్టేశారు. అదేంటంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ 6 నెలల్లో డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి పరులని ఎలా పట్టుకొని వాళ్ళ యొక్క జీవితాలని నడి రోడ్డు మీదకి లాగుతున్నారో, సో అవినీతి పరులని వెలికి తీయడం కోసం ఈ గేమ్ చేంజర్ సినిమాలో కూడా కొన్ని కీలకమైన అంశాలు ఉంటాయని చెప్పి ఒక సింగిల్ లైన్ వర్డ్లో బయటపెట్టేశారు రామ్ చరణ్ గారు. అంతేకాకుండా శంకర్ గారు దీనికి డైరెక్షన్. అయితే శంకర్ గారు పర్టికులర్గా పవన్ కళ్యాణ్ తన యొక్క రాజకీయ జీవితాన్ని దీంట్లో పొందుపరిచినట్టు కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ప్రస్తావించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏదైతే రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ ట్రైలర్ కనుక ఒకసారి చూస్తే స్టార్టింగే బియ్యం బస్తాలు ఆ గోడ మీకు కనబడతా ఉంటుంది. ఆ బియ్యం బస్తాల దగ్గర ఒక ఇంపార్టెంట్ డైలాగ్ ఒకటి ఉంటుంది. అదేంటి, 100 ముద్దలు తినే ఏనుగు కేవలం ఒక్క ముద్ద కనుక వదిలిపెడితే ఆ ఏనుగు పెద్ద నష్టమే ఉండదు, కానీ ఆ ఒక్క ముద్దే కొన్ని లక్షల చీమలకి ఆహారం అవుతూ ఉంది, నేను ఆ ఒక్క ముద్దనే ఇమ్మని చెప్పి అడుగుతున్నా అని చెప్పి రామ్ చరణ్ గారు డైలాగ్ ఉంటుంది. సో ఈ డైలాగ్ యొక్క ముఖ్య సారాంశాన్ని ఒకసారి అర్థం చేసుకుంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రేషన్ బియ్యం దందా విచ్చలవిడిగా కొనసాగుతూ ఉంది. కొన్ని వందలకు సంబంధించినటువంటి బియ్యం బస్తాలు ప్రజలకి పంచి పెడుతున్నారు, లేదు కాస్త పక్కన పెడతా అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ సరఫరా చేయాలో అన్నీ ఆ విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. పట్టుకునేటువంటి ఆ ఒక్క ముద్ద ఏదైతే మొన్న సీజ్ ద షిప్ అని చెప్పి ఆ ఒక్క షిప్ను పట్టుకున్నారు చూసావా, దాంట్లో ఎన్ని బస్తాలు దొరికినాయి? ఆ బస్తాలు ప్రజలకు ఆహారం కదా, కొన్ని లక్షల మందికి సంబంధించినటువంటి ఆహారాన్ని విదేశాలకు తరలించేస్తూ ఉన్నారు. ఆ విదేశాలకు తరలించేటువంటి బియ్యంనే మేము అడుగుతున్నాం, మా బియ్యాన్ని మాకు ఇచ్చేయండి అని చెప్పి చాలా చక్కని ఎలివేషన్ని పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ యొక్క పనిని ఒక డైలాగ్ రూపంలో పొందుపరిచారు. బాగా అబ్జర్వేషన్ చేయండి. ఈ సీజ్ ద షిప్ అనే వ్యవహారాన్ని స్టార్టింగ్లోనే పెట్టి ఒక ఎలివేషన్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా రామ్ చరణ్కిను అలాగే ఏదైతే ఎస్జే సూర్య గారు విలన్ పాత్ర పోషించినట్టున్నారు, ఎస్జే సూర్య గారికిను అలాగే రామ్ చరణ్ మధ్య ఒక డైలాగ్ వారు ఉంటుంది. సూర్య ఏమంటాడు, అర్థమైందరా అని అడుగుతాడు. అర్థమైందరా అని చెప్పి సూర్య రామ్ చరణ్ గారిని అడిగితే రామ్ చరణ్ గారు ఐఏఎస్ పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఐఏఎస్లో ఉన్నటువంటి రామ్ చరణ్ గారు అర్థమైందిరా అంటే రాసివ్వరా అని అడుగుతారు. రా అంటున్నావేంట్రా, రాకి రా, సార్కి సార్. ఇవి కూడా ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో మాజీ మంత్రులు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు గతంలో బూతు పురాణాలు, నోరు తెరిస్తే పచ్చి బూతులు లకరాలతో సంబోధించేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, నారా లోకేష్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, కూటమి ప్రభుత్వం ప్రస్తుతం లీడింగ్లో ఉన్న ప్రతి నాయకులను ఉద్దేశించి ఎన్ని మాటలు లకారాలతో సంబోధించేవాడు ఏరా పెద్ద లెక్కే ఉండదు. అలాంటి వాళ్ళు ఈ రోజున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అని చెప్పి గారులతో సంబోధిస్తూ ఉన్నారు కదా. సో ఈ యొక్క ఎలివేషన్ కూడా దాంట్లో క్రియేట్ చేసినట్టు మనకు స్పష్టంగా కనబడతా ఉంది. సో సినిమా ఒక విధంగా చూసుకుంటే ప్రస్తుతం 6 నెలల్లో జరిగినటువంటి రాష్ట్రంలో పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలన ఉద్దేశించి మార్పులు చేర్పులు కాస్త చేయొచ్చు. ఎందుకంటే సినిమా అనేది ఒక కల్పితం, జరిగింది చూపించవచ్చు, జరగబోయేది చూపించవచ్చు, జరిగేది జరగనట్టుగా కూడా చూపిస్తారు. సో ఏది ఏమైనప్పటికీ కొన్ని నిజమైనవి కూడా ఉంటాయి కాబట్టి కొన్ని సీన్స్ కూడా సంబంధిత ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి 6 నెలలు ఉన్నటువంటి విధి విధానాలు ఆ ఉద్దేశాలను ఉద్దేశించి పర్టికులర్గా శంకర్ గారు దీంట్లో పొందుపరిచినట్టు మనకు కనబడతా ఉన్నాయి. సో ఏదైతే రామ్ చరణ్ గారు ఈ సినిమా మీద మాట్లాడిన సందర్భమే కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క పరిణామాలు కానీ రెండు కరెక్ట్గా సింక్ అవుతూ ఉన్నాయి. ఏదైనా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో కూడా కొన్ని విషయాలు లేవనెత్తారు. సినిమా ఇండస్ట్రీని కొంతమంది దిగజార్చేశారు, కొంతమంది ఎక్కడో స్థిరస్థాయికి తీసుకెళ్ళి నిలబెడితే వాళ్ళ యొక్క జీవితాన్ని మంట కలిపేలా ఈ రోజున కొంతమంది తీసే సినిమాల వల్ల సినీ ఇండస్ట్రీ అంతా పడిపోతా ఉందని చెప్పి కొన్ని విషయాలు మాట్లాడారు. అంతేకాకుండా మేము ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నామంటే పవన్ కళ్యాణే కానీ రామ్ చరణే కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరోలందరూ ఒక స్థాయిలో ఉన్నారంటే దానికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారి వల్లే మేమందరం ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాం.
మా మూలాలను మేము మర్చిపోము, మా ఎదుగుదలకు కారణమైనటువంటి చిరంజీవి గారిని ఎట్టి పరిస్థితుల్లో మేము మర్చిపోము అంటూ చాలా చక్కగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలో ఎవరిన మెప్పు పొందించాలనో లేదంటే ఏదో చేయలేం కదా. ఆయన మనసులో వచ్చిన మాటలు అవన్నీ పేపర్ మీద రాసుకొని పెట్టుకున్నా ఆయన మనసులో ఉన్నటువంటి తను చెప్పకున్న ప్రతి మాటని పర్టికులర్గా ప్రజెంట్ చేశారు ఈ రోజున. ఇటు సినిమా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి సూచనలు పెంచారు, అట్ ది సేమ్ టైం టికెట్ల రేట్ల గురించి కూడా, ఈ అంశం గురించి కూడా మాట్లాడారు. టికెట్ల రేట్ల గురించి పెద్ద రచ్చే జరుగుతుంది కదా. టికెట్ల రేట్లు పెంచిన ఆ డబ్బు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతుందని చెప్పి ఓ భ్రమలో ఉంటున్నారు. అక్కడ జిఎస్టీ అని చెప్పి ట్యాక్స్ పే చేస్తారు, ఆ ట్యాక్స్ ప్రభుత్వానికి వస్తుంది. ఆ ప్రభుత్వానికి రావడం బట్టి అది మళ్ళీ ప్రజలకు ఏ రకంగా కొన్ని పథకాల రూపంలో కానీ లేదంటే పరిపాలన అభివృద్ధి చేయడం కోసం ఏదైనా పనులు చేపట్టడం కోసం జిఎస్టీ రూపంలో వచ్చినటువంటి ప్రతి రూపాయిని మళ్ళీ ప్రజల కోసం ఖర్చు పెడతామని చెప్పి కొన్ని కీలకమైన అంశాలు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారు. ఒక గేమ్ చేంజర్ ఈవెంట్లోనే ఇటు పొలిటికల్కి సంబంధించినటువంటి విషయాల గురించి, అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి, సినీ రేట్ల గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీని రాజకీయాలతో ముడిపెట్టకండి, సినీ ఇండస్ట్రీయే, రాజకీయాలే, రాజకీయాలకి సినీ ఇండస్ట్రీని ఎట్టి పరిస్థితుల్లో లింకు పెట్టి ఇక్కడ పొలిటికల్ వార్ని క్రియేట్ చేయకండి. సినీ ఇండస్ట్రీలకు సంబంధించిన హీరోలందరూ రాజకీయ నాయకుల దగ్గరికి చేతులు కట్టుకొని గజగజ వణికిపోయే దుస్థితిని తీసుకొచ్చింది కొంతమంది వల్ల ఇలా జరిగింది. ఇక్కడ నుండి అలా చేయడానికి వీలు లేదు, చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. సినీ ఇండస్ట్రీ వాళ్ళంటే ఏదో తక్కువ సంబంధించిన వాళ్ళని చెప్పి చులకన భావంతో చూడొద్దు. మేము కూడా ఇలాంటి వాళ్ళం, మేము ఒక నటులు అని చెప్పి వాళ్ళు గుర్తెరగాలని చెప్పి చాలా కీలకమైన వాల్యుబుల్ వర్డ్స్ మాట్లాడారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఈ గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి సినిమా సీక్వెల్సే కానీ కొన్ని చూసుకుంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే కొన్ని మెయిన్ ఈ సినిమాలో ఉండబోతున్నాయని చెప్పి ఒక హైక్ని కూడా క్రియేట్ చేశారు. సో రాబోయే రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది 10వ తారీఖున ఎప్పుడో. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం. అంతేకాకుండా ఈ సంక్రాంతి సీజన్లో వస్తున్నటువంటి బిగ్గెస్ట్ మూవీ గేమ్ చేంజర్. సో ఈ గేమ్ చేంజర్ సంక్రాంతిలో కూడా గేమ్ చేంజర్ అవ్వాలని చెప్పి మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.